యానాం మంత్రి మల్లాడి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారిని వదిలిపెట్టనని, తన విజయానికి కృషి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు తాను టీడీపీ, జనసేన, బీజేపీ సహకారంతో గెలిచారని ప్రచారం చేస్తున్నాయని, అయితే అది పూర్తిగా అవాస్తవమని మల్లాడి కృష్ణారావు తెలిపారు. వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు కూడా తన విజయాన్ని కోరుతున్నారని మల్లాడి తెలిపారు. తన ఓటమి కోసం పనిచేసిన వారికి రాజకీయంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు. యానాం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని, అందుకోసం ముఖ్యమంత్రిని కలిసి పలు పోర్ట్ఫోలియోలు విడుదల చేస్తామని వెల్లడించారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుండగా తాను ముందే చెప్పానని, ఇప్పుడు ఒక్క సీటుకే పరిమితమైందని వ్యాఖ్యానించారు. తన విజయాన్ని నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇది మల్లాడి కృష్ణారావు బ్రాండ్. ఈ విజయం నా ప్రజలకి, నా ఓట్లేసిన నా కార్యకర్తలకి, ఓట్లేసిన వాళ్ళకి, ఆ ఓట్లేయడానికి డే అండ్ నైట్ కష్టపడిన నా నాయకులకి, యూత్ కానీ, పెద్దలకు కానీ, మహిళా మండలికి కానీ అందరికీ అంకితం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మార్చి 15వ తారీఖున ఇక్కడ మాట్లాడినప్పుడు మల్లాడి కృష్ణారావుకి కేంద్రంలోకి వెళ్ళి కేంద్రంలో ఉండే అంత అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ పాండిచ్చేరిని దృష్టిలో పెట్టుకుని నా క్యాబినెట్లో అనుభవైన వ్యక్తి నా పక్కన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల్లో మల్లాడి కృష్ణారావుని కేంద్రానికి పంపకుండా ఇక్కడ ఉండాలని నా కోరిక, మీ కోరిక అని చెప్పేసి ప్రజల్లో చెప్తున్నాను. చెప్పిన విధంగా ఈవేళ ఎన్డీఏలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 మంత్రి పదవులకి 18 కానీ 20 కానీ వారు ప్రమాణ స్వీకారం చేయాలనే నిర్ణయం తీసుకుని నన్ను పిలిచి సీఎం గారు మాట్లాడారు. నేను దానికి కూడా సీఎం గారిది ఇది కరెక్ట్ కాదేమో చూడండి అని చెప్పాను. దానికి పైనుంచి కూడా ఎన్డీఏలో ఒక మంత్రి ఇద్దామని చెప్పేసి అనుకుని ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి గారు ఏడీఎంకేకి సంబంధించిన అనుభవాన్ని పంపిస్తే పైన దానికి ఒప్పుకోలేదు. సీనియర్స్నే మీ పార్టీ తర్వాత చేయడమని కాకుండా మీ పార్టీలో కూడా సీనియర్ మల్లాడిని క్యాబినెట్లో ముఖ్యమంత్రితోటి ఒప్పించాం. గవర్నర్తో